హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడడానికి వచ్చాను. వక్ఫ్ బిల్ పాస్ అయిన తర్వాత భారతదేశం అంతా గందరగోళమైంది. అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఇదొక అరబిక్ వర్డ్. ఇదొక చారిటబుల్ ట్రస్ట్. దీనికి అందరూ ఆస్తులు దానం చేస్తుంటారు. అయితే ప్రెజెంట్ ఆర్మీ, రైల్వే తర్వాత అత్యధిక ఆస్తులు ఉండేది వక్ఫ్ బోర్డుకి. కానీ మన భారతదేశంలో 90% ముస్లిమ్స్ పేదరికంలోనే బతుకుతున్నారు. ఎందుకు? ఒక్కసారైనా ఆలోచించారా? ఎందుకంటే ఆస్తులు కొంతమంది మాత్రమే అనుభవిస్తున్నారు. ఇప్పుడు పాయింట్‌కొద్దాం. అసలు బిల్ ఏం పాస్ చేశారు? పాయింట్ నెంబర్ 1, ఇకపైన ఏకపక్ష భూ ప్రకటనలు ఉండవు. సరైన ప్రక్రియ లేకుంటే ఎవరి భూమిని వక్ఫ్ భూమిగా ప్రకటించరు. పాయింట్ నెంబర్ 2, మహిళలు తమ హక్కుగా వాటాను పొందుతారు. ఈ చట్టం వారసత్వంగా హక్కుల్ని రక్షిస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇకపైన వక్ఫ్ భూములన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా 3 ఆన్‌లైన్ థింగ్స్ చెప్తా. పారదర్శక, కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్. పాయింట్ నెంబర్ 4, షియా, బోరో, ఓబీసీ ముస్లిమ్స్ని రక్షిస్తుంది. పాయింట్ నెంబర్ 5, ఇకపైన వారసత్వ గిరిజన భూములు రక్షించబడతాయి. ఇకపైన వక్ఫ్ పేరుతో దుర్వినియోగం ఉండదు. నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒక్కసారి ఆలోచించండి.